యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమండి, మీరు మనసారా దీవించకపోయినా పర్లేదు, కానీ మనసు ముక్కలయ్యేలా మాత్రం మాటలు విసరకండి. ఉన్నమాటే చెప్పాను. ఈ నష్టజాతకురాలు మిమ్మల్నేమీ ఉద్ధరించదు. ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయిందని మీరంతా ఆకాశానికి ఎగురుతున్నారు. మొదటి రౌండ్లోనే వాళ్ల మొహం మొత్తి అక్కడి నుంచి పంపించేస్తే ఓడిపోయిన భావంతో తను, వాడిపోయిన మొహాలతో మీరు ఇంటికి తిరిగి వస్తారు. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా ఈశ్వరి, మీ తాత ఎప్పుడు దీవించాడని, ఎప్పుడు దగ్గరికి తీసుకున్నాడని, ఇప్పుడు కొత్తగా ఏదో అనేశాడని, అక్కసు కక్కేశాడని నువ్వేమీ దిగులు పడకు. అవునమ్మా, నీ గెలుపే మీ తాతయ్య లాంటి వాళ్లకి సమాధానం చెబుతుంది. లేటవుతుంది, పద ఈశ్వరి. ఒరే సుబ్బు, ఈ రోజు మనమంతా మన కార్లో వెళ్ళబోతున్నావా? అవునమ్మా. చూడన్నయ్య, ఆ రోజు కారు వద్దు అన్నావు. ఈ రోజు కుటుంబం మొత్తం హాయిగా కార్లో వెళ్తున్నా. ఒప్పుకుంటాను లేరా, ఇంకా విషయం గురించి వదిలే. కారు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అలాంటి చోటుకి ఆటోలో వెళ్తే మన అమ్మాయి పరువు ఏమవుతుంది? మంచి పని చేసావని సర్టిఫికెట్ ఇచ్చేశారు కదరా. చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు? పదండి, ఇంకా ఎక్కండి. నాన్న, నేను బైక్ లో వచ్చేస్తాను. సరే రే, షార్ట్ కట్ రూట్లు వెతుక్కొని వెళ్ళు. కాస్త పెట్రోల్ అయినా కలిసి వస్తుంది. వెళ్ళు. సరే నాన్న. పద పద. బాబాయ్, మనం 10 గంటలకల్లా అక్కడికి వెళ్ళాలి. కానీ ఇలా వెళ్తే టైంకి చేరుకోలేమేమో అనిపిస్తుంది. అంటే నేను స్పీడ్గా వెళ్ళడం లేదా? స్పీడ్గా వెళ్తున్నానని భ్రమపడుతున్నావు అంతే. నిజానికి మనకన్నా స్కూటర్ వాళ్లే ఫాస్ట్గా వెళ్తున్నారు చూడు. మరీ స్పీడ్గా వెళ్తే మీరు భయపడతారని చిన్నగా వెళ్తుందా. ఇంతకీ కార్ కండిషన్లోనే ఉంది కదా? ఏంటన్నయ్య, సెకండ్ హ్యాండ్ అయినా సూపర్ కండిషన్లో ఉంది. బాబాయ్, ఏమైంది? కార్ ఆగిపోయింది ఈశ్వరి. ఆగిపోయిందా? ఆగిపోయిందా? కండిషన్లో ఉందని చెప్పావు కదరా. నేను అలాగే అనుకున్నానన్నయ్య. అనుకోవడం ఏంట్రా, అన్నీ చూసుకొని కొనలేదా? ఆ షాపుడు నన్ను మోసం చేసినట్టున్నాడు అన్నయ్య. ఇప్పుడు ఎలా? ఏమైందిరా సుబ్బు? ఇంటి దగ్గర కారు గురించి అదన్నావు ఇదన్నావు, ఇలా రోడ్డు మీద ఆగిపోయిందేమిటి? ఏమైంది? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. అమ్మా ఈశ్వరి, నువ్వు త్వరగా వెళ్ళిపో. వీళ్ళంతా కారు తోస్తే గాని కారు వెళ్లేలా లేదు. మీరు లేకుండా వెళ్ళాలా? టైంకి వెళ్ళకపోతే నువ్వు పోటీ నుండి తప్పుకోవాల్సి వస్తుంది ఈశ్వరి. నువ్వు టైంకి అక్కడ ఉండటం ముఖ్యం. ధైర్యంగా వెళ్ళు, మేమెలాగలా వచ్చేస్తాం. సరే పెద్దమ్మా. కానీ ఈ రూట్లో ఆటోలేం కనబడడం లేదు.
మెయిన్ రోడ్డు వరకు వెళ్తే అక్కడ ఉండొచ్చు. సరే పెద్దమ్మ. సరే. ఒరేయ్, కార్లో తీసుకొచ్చి మన రేంజ్ పెంచుతాం అనుకున్నాన్రా. ఇలా ఉన్న రేంజ్ కూడా రోడ్డును పడేస్తాం అనుకోలేదు. అని అవన్నీ కాకుండా నా కారు కింద పడ్డావేంటి? ఏంటండి ఆ అమ్మాయిని గుద్దేసిందే కాకుండా చావడానికి వేరే పద్ధతులు కూడా చెప్తున్నారా? ఇలా బయటకు వచ్చినప్పుడు ఒంటి మీద తెలివి, బుర్రలో బుద్ధి ఉండాలి. అవి రెండు ఈ అమ్మాయికి లేవు కాబట్టి. అబ్బో, రోడ్డు మీద పాఠాలు చెప్పడానికి వచ్చాడండి పెద్దరాయుడు. ఏంటి ఇదంతా నీ సెటపా? పొద్దున్నే తాగి నాతో గొడవలు పెట్టుకుంటున్నారు. ఎవరు తాగింది? తాగి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఈ అమ్మాయిని గుద్దింది నువ్వు. అయ్యో మీరు ఆగండి, నేను మాట్లాడుతున్నాను. నువ్వు ఆగమ్మా. ఆడపిల్ల అంటే అలుసైపోయిందా? అమ్మాయిని రోడ్డు మీద ఒంటరిగా తిరగనివ్వరా? అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? నాకేం కాలేదు కదా. నువ్వేం భయపడకమ్మా, అతను నిన్నేం చేయలేడు. ఇలాంటి సమయంలోనే మీలాంటి ఆడపిల్లలు ఆదిశక్తులుగా మారిపోవాలి. అబ్బో, కొటేషన్లు బాగానే చెప్తున్నారు. హలో సుడు బాబు, సొల్లు కొప్పరు లాపి ముందు అమ్మాయికి సారీ చెప్పు. నేను సారీ చెప్పాలా? నువ్వే ఏ కారు మీద వస్తే సారీ చెప్పవా? హే మెంటల్, ఏం జరిగిందో తెలియకుండా ఏది పడితే అది వాగకు. నన్ను మెంటల్ అంటావా? రేయ్ ఏసేంట్రా వీణ్ణి? ఒక్క నిమిషం ఆగండి. ఆపండి. దయచేసి నా మాట వినండి. తప్పు ఆయనది కాదు, నాదే. నేనే చూసుకోకుండా కార్కి అడ్డం పడ్డాను. ఆమెకే ప్రాబ్లం లేనప్పుడు మనకెందుకు? పదండి. అయ్యో ఇలాంటి అమాయకుల వల్లేనమ్మా ఈ సూడు బాబు లాంటి వాళ్ళ ఆటలు కొనసాగుతున్నాయి. మీరు ఎప్పుడు మారుతారో ఏంటో. నువ్వే అడ్డం పడి నువ్వే నన్ను ఆదుకున్నట్టు బిల్డప్పా. నీ వంటలు ఫేకే, ఇక నీ పర్ఫార్మెన్స్ కూడా ఫేకే. దయచేసి నా వంటలు ఫేక్ అనకండి. ఒక్కసారి నా వంటలు ఉప్పు ఎక్కువ పడితే ఇక నన్ను ఎప్పటికీ తప్పు పడుతూనే ఉంటారా? ఒక నిజమైన షెఫ్ ఎప్పుడు తప్పు చేయడు. ప్రతి వంటని తను మొదటిసారి వండుతున్నట్టే ఫీల్ అయ్యి చేస్తాడు. కానీ మీ రోడ్ సైడ్ హోటల్ కుక్స్కి ఇలాంటి విషయాలు పెద్దగా తెలియవు. ఇప్పుడు కూడా చూడు, అవతల ఒక ప్రెస్టీజియస్ కాంపిటీషన్ పెట్టుకుని ఇలా రోడ్డు మీద నాట్యం చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు. యాక్చువల్లీ నేను కాంపిటీషన్కే బయలుదేరాను. ఇంకేం కాంపిటీషన్? ఒకసారి టైం చూసుకో. ఏదో పొడి చేస్తాను పైకి వచ్చేస్తాను అనుకుంటే సరిపోదు. టైం సెన్స్ కూడా ఉండాలి. అది లేని వాళ్ళకి గెలిచే అవకాశాలు కూడా అలవోకగా తప్పిపోతాయి.
ఈ రూట్లో ఆటోలు కూడా వచ్చేలా కనపడడం లేదు. టైం చూస్తే 20 నిమిషాల కన్నా ఎక్కువ లేదు. నువ్వు టైంకి అక్కడికి చేరుకోవాలంటే గంటకి 5 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టాలి. అలా అయితే కనీసం 15 మినిట్స్లో అక్కడికి చేరుకుంటావు. నీకు తెలుసుగా టైంకి రాకపోతే డిస్క్వాలిఫై అని. మొదటి రౌండ్లోకి ఎంటర్ అవ్వకముందే నీ చివరి అడుగు పడిపోయింది. మళ్ళీ ఆ కాకా హోటల్కి పోయి ఉప్పు విపరీతంగా వేసిన పప్పులో గరిటె తిప్పుకో. నీ పేటు నీ ఫ్యూచరు అదే. ఏంటండి ఇది? ఒక చిన్న తప్పుకి మీరు ప్రతిసారి నన్ను ఇంత అవమానిస్తున్నారెందుకు? అసలు నాతో మీకున్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమా? ప్రాబ్లం నీ ఫేస్. అది నాకు నచ్చలేదు. అది చూసినప్పుడల్లా నాకు డోప్ వస్తుంది. అది నీతో నాకున్న ప్రాబ్లం. నీ ప్రశ్నకి జవాబు దొరికిందనుకుంటా. ఈ డిస్కషన్ ఆపి పరిగెత్తడం మొదలుపెట్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దివ్య, ఈజ్ ఎవ్రీథింగ్ రెడీ? ఎస్ సార్, అంతా రెడీ అయిపోయింది. ఓకే. దివ్య, నీ ఆస్తమా ఇంకా తగ్గలేదా? ఇదంత త్వరగా తగ్గేది కాదు సార్. సరే సరే, రుద్ర వచ్చే టైం అయింది. మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకో. ఓకే సార్. హలో సార్. హలో సార్. హలో ఎవరీవన్. ఇంత భారీ స్థాయిలో కుకింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. ఈ కాంపిటీషన్ పెట్టడం, అంతేకాకుండా దీన్ని టీవీలో లైవ్ టెలికాస్ట్ చేయడంలో మీ మెయిన్ టార్గెట్ ఏంటి సార్? టాలెంటెడ్ చెఫ్లని వెలుగులోకి తీసుకురావాలి. వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలి. అంతేకాకుండా యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ యొక్క సత్తా అందరికీ తెలియాలి. హలో మిస్టర్ హ్యాండ్సమ్. హలో. ఆల్ ది బెస్ట్ మిస్టర్ రుద్ర.
అదేంటి, వంట చేసేది నువ్వు, విషెస్ చెప్పాల్సింది నేను. రివర్స్లో నువ్వు నన్ను విష్ చేస్తున్నావేంటి? నేను ఈ వంటల పోటీలో గెలవడానికి ట్రై చేస్తున్నాను. మీరు హోటల్స్ మధ్య ఉన్న పోటీలో గెలవడానికి ట్రై చేస్తున్నారు. పోటీయే వేరు, బట్ ప్రయత్నం మాత్రం ఒకటే కదా. ఈ కాంపిటీషన్లో వచ్చే పేరుతో మీ హోటల్ పేరు మారుమోగిపోవాలని, మీ పేరు అంతకన్నా దద్దరెళ్ళిపోవాలని మా బేబీ కోరిక. అందుకే మిమ్మల్ని విష్ చేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత. డూ యు నో వన్ థింగ్ మిస్టర్ రుద్ర? ఏంటి? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆన్ టైం ఉంటాను, కానీ బిఫోర్ టైం ఉండను. కానీ మీకోసం ముందే వచ్చాను. నా కోసమా? ఎస్, యు మై ఇన్స్పిరేషన్. మీ విషెస్ అందుకుంటే నాలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. అందుకే ఇలా ముందే రావడం జరిగింది. ఓ, ఇస్ ఇట్? ఓకే దెన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. రుద్ర, నీకోసమే చూస్తున్నాను. ఇంకా 10 మినిట్సే ఉంది. కంటెస్టెంట్స్ అందరూ వచ్చేసినట్టేనా? ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టే సార్. ఆల్మోస్ట్ వచ్చేసారు అంటే అందరూ రాలేదా? ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి అందరినీ లోపలికి పంపిస్తాను సార్. ఓకే, లెట్స్ గో. టైంకి రీచ్ అవ్వకపోతే లోపలికి పంపించరు. టైం అవ్వకముందే ఎలా అయినా రీచ్ అవ్వాలి. ఈశ్వరి టైంకి చేరుకుంటుందో లేదోనని చాలా కంగారుగా ఉంది. ఈ రేకుల డబ్బా కారుని నమ్ముకుని అందరూ రోడ్డున పడ్డాం. కారుని మరీ అంత డబ్బాలా తీసి పారేస్తావేంటమ్మమ్మా? 4 చక్రాలుండగానే అది కారైపోదే. నలుగురిని మోసుకు తిప్పాలి. నలుగురు మనల్ని చూసి నవ్వేలా చేయకూడదు. ఇంకా ఎంతసేపు రా? స్టీరింగ్ అయితే పట్టుకొని తిప్పటం వచ్చింది కానీ సమస్య వస్తే తీర్చడం ఇంకా రాలేదన్నయ్య. అవునవును, నీకేది రాదు. సుందరి అంతటి దానికి చూసిన చోటే 10 సార్లు చూస్తే ఏం లాభంరా? ఏదో ఒక వైర్ లాగో బోల్ట్ పీకో సెట్ చేస్తారులే అమ్మమ్మ. ఈ లోపు చెవుల్లో జోరీగలాగా గయ్యి గయ్యమని అంటుంటే చేతనైంది కూడా చటుక్కున మర్చిపోతారు. ఏంట్రా సుబ్బు ఇది? కార్ అంటే మనల్ని మోసుకుపోవాలి కానీ మన చేత సేవలు చేయించుకునేలా ఉండకూడదురా. ఏమన్నయ్య, మీరు అడిగే ఇన్ని ప్రశ్నలకి జవాబు చెప్పే పరిస్థితి వస్తుందనుకుంటే అసలు ఈ కారే కొని ఉండేవాడిని కాదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం లేరా? మాణిక్యాలు కొనేటప్పుడు మెరుపు చూడాలి, మందారాలు కొనేటప్పుడు రంగు చూడాలి అన్నట్టు ఏదైనా కొనేటప్పుడు వెనక ముందు ఎన్నో చూసుకొని కొనాలి. ఏది పడితే అది కొంటే ఇదిగో ఎక్కడో ఒక చోట ఇలా దిక్కుమాలిన వాళ్ళలా నిలబెట్టేస్తాయి. అప్ప నువ్వు ఆగమ్మా, నేనేదో ఒకటి చేస్తాను కదా. ఈ వంశీ ఎక్కడున్నాడో ఏమో. వాడి స్కూటీ మీదైనా ఈశ్వరిని తీసుకెళ్ళుంటే బాగుండేది. ఏమండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి. అబ్బా, వీడి ఫోన్ కూడా కలవడం లేదు. అత్యవసరం మీద ఉన్నప్పుడే అన్ని సమస్యలు వచ్చి పడతాయి. ఇప్పుడెలా? ఈశ్వరి టైంకి చేరుకోకపోతే పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. టైం అయిపోతుంది. ఎలా అయినా టైం అయ్యేలోపే అక్కడికి చేరుకోవాలి.
అయ్యయ్యో పాప కార్ని గమనించడం లేదేంటి?